నేను మీ సయ్యద్ నయీం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అదేవిధంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుని. మిత్రులారా, 1 ఫిబ్రవరికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది 2026-2027 కొరకు. అందులో మైనార్టీకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రతి సంవత్సరం మనం గమనిస్తే బడ్జెట్ తగ్గించుకుంటా పోతున్నారు. మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, ఇందులో మైనార్టీస్ అంటే ముస్లింలే కాదు, ముస్లిం సోదరులు ఉంటారు, క్రిస్టియన్ సోదరులు ఉంటారు, అదేవిధంగా సిక్ సోదరులు ఉంటారు, జైన్ సోదరులు ఉంటారు, బుద్ధిస్ట్ సోదరులు ఉంటారు. అందరికి మీరు అన్యాయం చేసినట్టే కదా మేము అడుగుతున్నాం. సమాజంలో సమానత్వ భావం రావాలంటే అందరు సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి సమానం హక్కులు దొరకాలి. ఈ దేశం యొక్క సహజ వనరులు కావచ్చు, వనరులు కావచ్చు, ఏదైనా కానీ అందరికీ సమానంగా దొరకాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మీరు గమనించాలి. అదేవిధంగా బడే మియాతో బడే మియా, చోటే మియా సుబానాలు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో నిన్న 20 నాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో మైనార్టీలకు అన్యాయం చేసింది, ప్రతిసారి చేసినట్టు చేసింది. ఎందుకంటున్నా అంటే ఎన్నికల అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించింది. అందులో అనేక మైనార్టీలకు హామీలు ఇచ్చారు. మిత్రులారా, నేను హామీలను వివరిస్తాను. కాంగ్రెస్ ఒకవేళ ప్రభుత్వంలో వస్తే 100 రోజుల్లోపు ఏమేమి హామీలు ఇచ్చారంటే, మైనార్టీ బడ్జెట్ ప్రతి సంవత్సరం 4,000 కోట్లు ఇస్తున్నారు. కానీ ఫస్ట్ టైం 3,000 కోట్లు ఇచ్చారు. అంటే 1,000 కోట్లు ఎవరు మింగిర్రు అని అడుగుతున్నాం. అదేవిధంగా రెండోసారి 3,500 కోట్లు ఇచ్చారు. అంటే ఒక 500 కోట్లు మళ్ళీ ఎవరు తిన్నారు? ఆమె కాంగ్రెస్ నాయకులకు అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు 3,769 కోట్ల బడ్జెట్ మైనార్టీలకు కేటాయించారు. అంటే ఇందులో కూడా దాదాపు 2,500 కోట్లు తిన్నారు. మరి ఎవరు తింటుర్రు? ఇది అన్యాయం కాదా మేము అడుగుతున్నాం. మైనార్టీలు అంటే అందరు ఉన్నారు కదా ఇందులో, సిక్కు సోదరులు, దళిత్, అదేవిధంగా మనకు బుద్ధిస్ట్ సోదరులు, జైన్ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, మైనార్టీ, వీళ్ళకి అందరికి మోసం చేసినట్టే కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మిత్రులారా, ఇది కాకుండా 1,000 కోట్ల సబ్సిడీ రుణాల కోసం 1,000 కోట్లు ఇస్తున్నారు. దాని గురించి బడ్జెట్లో అలుకులేదు పలుకులేదు. అదేవిధంగా అబ్దుల్ కలాం తోఫాయ్ తాలీం ద్వారా పేద మైనార్టీ విద్యార్థులకు, అంటే ముస్లింలకే కాదు, క్రిస్టియన్ విద్యార్థులు కావచ్చు, సిక్ సోదరులు కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, జైన్లకు కావచ్చు, పేద మైనార్టీ విద్యార్థులకు పాస్ అయిన ఒక్క విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి దీంట్లో ఒక్క విద్యార్థికైనా ఇచ్చారా మీరు? దీంట్లో బడ్జెట్లో కేటాయించారా అడుగుతున్నాం మేము. ఇది మోసం చేసినట్టు కాదా కాంగ్రెస్కి అడుగుతున్నాం మేము. అదేవిధంగా పీజీ చేసిన మైనార్టీ విద్యార్థులకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. అది కూడా అప్పుడు దీంట్లో అలుకులేదు పలుకులేదు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విద్యార్థులకు 25,000 ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు 15,000 ఇస్తున్నారు. 10th పాస్ అయిన విద్యార్థులకు 10,000 ఇస్తున్నారు. మరి ఎవరికి ఇచ్చిర్రు చూపించండి. మరి ఒక్క విద్యార్థికైనా ఇచ్చిర్రా? ఇది మోసం కాదా మేము అడుగుతున్నాం. మిత్రులారా, మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు పెద్ద ఢిల్లీ నుండి నాయకులకు పిలిపించారు. సల్మాన్ ఖుర్షిద్ గారు మన పెద్ద సిడబ్ల్యూసి మెంబర్, ఆయనకి పిలిపించారు. అజరుద్దీన్ గారు ఉన్నారు అక్కడ. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంత చాలా స్పష్టంగా చెప్తారో మీరే వినండి. माइनॉरिटी डिक्लेरेशन का मतलब खाली ये कागज रिलीज करने का नहीं है, ये हमारी जिम्मेदारी है। हमारे बड़े लोग बोले 100 पन्ना 1 लिखना, ये लिख के आप लोगों को हम गारंटी दे रहे हैं, ये गारंटी निभाने का जिम्मेदारी मेरी है। मेरे तरफ से कांग्रेस के अध्यक्ष सोनिया जी की, राहुल जी के नेतृत्व में
निभाने का जिम्मेदारी मेरा है, क्योंकि कभी भी यहाँ पर जो माइनॉरिटी के लिए 4,000 करोड़ रुपए बजट रखने वाले हैं इसमें, और आपके रेगुलर इसके लिए और 1,000 करोड़ रुपए भी हम लोग देने वाले हैं। तो माइनॉरिटी वेलफेयर के लिए जैसा SC/ST सब प्लान है, माइनॉरिटी सब प्लान बनाने का हम लोग आते ही एक्ट बना देंगे। अगर माइनॉरिटी सब प्लान बना तो आपको जितने पैसे आपके एलोकेशन बजट में होंगे वो पैसे पूरा आपके ही रहेंगे। अगर वो फाइनेंशियल ईयर में वो इस्तेमाल किए तो आगे कैरी फॉरवर्ड भी इसका होने वाला है। और वक्फ को भी जुडिशियल पवर देंगे। जुडिशियल पवर देना है। చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మర్చిపోయి అడుగుతున్నాం మేము, ఇది అన్యాయం కాదా అడుగుతున్నాం. 4,000 కోట్లు ఇస్తున్నారు, మీరు ప్రతిసారి ఇట్లా మోసం చేసుకుంటూ పోతుర్రు. అదేవిధంగా మైనార్టీ సంబంధించిన ఆడబిడ్డ పెళ్లికి కేసీఆర్ గారు ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. షాదీ ముబారక్ స్కీమ్ అని ₹1,00,000 ఇస్తున్నారు. అయితే దానికి నేను 1,00,000 కాదు, 1 తులం బంగారం కూడా ఇస్తున్నారు. మరి ఎక్కడ పోయింది అంటున్నాం. అదేవిధంగా మిత్రులారా, మజీద్ ఇమాంలకు, మౌజన్లకు కేసీఆర్ గారు ప్రతి నెల ఒక గౌరవ వేతనంగా మౌజన్ గారికి 5,000, ఇమాం గారికి 6,000 ఇస్తుంటారు. అదే అట్లా కాదు, నేను ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 10,000 ఇస్తాం మౌజన్లకు, అదేవిధంగా ఇమాంలకు 12,000 ఇస్తాను. మరి ఎక్కడున్నాయి మీ హామీలు, ఎక్కడున్నాయి అడుగుతున్నాం మేము. ఇది మోసం చేసినట్టు కదా కాంగ్రెస్కి అడుగుతున్నాం. అదేవిధంగా ప్రత్యేకమైన డిఎస్సి నేర్పిస్తున్నారు. ఉర్దూ టీచర్ నియామకాలకు, దాని గురించి బడ్జెట్లో అలుకులేదు పలుకులేదు. ప్రతిదీ మోసం చేసిరు. గతంలోనే మేము అగ్రనేత రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డు కూడా రాసినాం. మీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలు అమలు చేస్తలేరు, మైనార్టీకి సంబంధించినవి, మీరు దీని మీద చర్య తీసుకోండి, ఏమైనా సూచనలు ఇవ్వండి అంటే అక్కడ కూడా అలుకులేదు పలుకులేదు. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా మేము అడుగుతాం. మా పార్టీ విపక్షంలో ఉన్నది. మా బాధ్యత, మేము ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలకి ఏమన్నా స్కీమ్లు ప్రజలకు రాకుంటే మేము ఖచ్చితంగా నిలదీస్తాం, కొట్లాడతాం. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతాం. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మేము అందులో మా పార్టీ ఉద్యమ పార్టీ ఖచ్చితంగా గల్లం విప్పుతుంది. ఇది మోసం కాదా అని అడుగుతున్నాం. అగ్రనేత రాహుల్ గాంధీ జితనీ ఆబాదీ ఉతనీ హిస్సేదారీ అంటారు. మరి ఎక్కడుంది మా ఆబాదీ ప్రకారం మీరు ఇస్తుర్రా? కేంద్రంలో కూడా అస్సలేవు. 19% మైనార్టీస్ ఉంటే వాళ్ళకు కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కూడా దాదాపు 14% మైనార్టీలు ఉంటే వాళ్లకు తగినంత ప్రాధాన్యత దొరుకుతుందా అడుగుతున్నాం. ఈ బడ్జెట్లో కూడా అన్యాయం జరుగుతుంది. మేము దీనిని తీవ్రంగా నిరసనిస్తున్నాం. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. తక్షణమే మైనార్టీలకు సంబంధించిన సప్లాన్ మీరు అమలు చేయాలి, మీ హామీలు అమలు చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన 4,000 కోట్లు ఇస్తున్నారు, అది ఇవ్వాలి. అదేవిధంగా 1,000 కోట్లు ప్రత్యేకంగా లోన్ల గురించి, సబ్సిడీ లోన్ల ఇస్తున్నారు, అది ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాను రోజులలో మా పార్టీ సూచనల మేరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, కాంగ్రెస్కు నిలదీస్తాం. మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఓడిస్తాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, అభివృద్ధి చేసిన ప్రదాత కేసీఆర్ గారు. ఈరోజు జనాలలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలని అంటారు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. ఈరోజు మనం చూస్తున్నాం, కేసీఆర్ గారు తీసిన ఎన్నో సంక్షేమ పథకాలు అమలైతలేవు. కేసీఆర్ కిట్ మంచి పథకం అమలైతే లేదు. ఈరోజు రంజాన్ బట్టలకు కూడా తూతూ మంత్రం కూడా పోయిన సంవత్సరం అయితే మొత్తానికి ఇవ్వాలి, ఆ సంవత్సరం కూడా ఇవ్వాలి. ఈ సంవత్సరం తూతూ మంత్రం కూడా ఒక వార్డులో ఒక 50-100 ఇచ్చి చేయదలుపుకుంటున్నారు. అది కూడా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటున్నారు. అంటే ఎటు పోతుంది ఇది? ఏంటిది?
ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది అడుగుతున్నాం మేము. మీరు చెప్పిన మాట ప్రకారం మీ మాట మీద నిలబడ్డారా కాంగ్రెస్ వాళ్ళు? ఇది అన్యాయం కాదా? నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందుతలేవు. ఈరోజు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులో ఉన్నారు. ఒక సమాజంలో అందరు సమానంగా అభివృద్ధి చెందితేనే అభివృద్ధి చెందుతుంది మన దేశం. పెత్తనం గల భావజాలం వద్దు మనకు. సమానత్వ భావజాలం ఉండాలి సమాజంలో. అప్పుడే సమాజం మనకు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పిన హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో మేము తీవ్రంగా ప్రజలలో పోయి మీకు ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు చెప్పిన హామీలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్. థ్యాంక్ యూ.